హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. అదేంటంటే చాలా ఎమ్మీగా టేస్టీగా చికెన్ ఫ్రై. మనం హోమ్ మేడ్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మనం రెస్టారెంట్లో వెళ్ళి తినే కంటే ఇలా ఇంట్లో చేసుకొని చక్కగా ఆస్వాదిస్తూ తింటే చాలా హ్యాపీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీకి హెల్త్, అలాగే మనకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆ చికెన్ దానికి కావాల్సింది హాఫ్ కిలో చికెన్ తీసుకొని దాంట్లో సాల్ట్, పసుపు వేసి కలిపేసి స్టవ్ పెట్టుకోవాలన్నమాట. స్టవ్ పెట్టుకుంటే ఇలా వాటర్ అంతా వచ్చి అదంతా చికెన్ అంతా కుక్ అయ్యే వరకు కుక్ అయ్యేటప్పటికి ఇలా ఉంటుందండి. అంటే ఆ వీడియో మిస్ అయింది. ఇలా కుక్ అయిన తర్వాత అది పూర్తిగా వాటర్ అంతా పోయిన తర్వాత మనకి చికెన్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. మనకు తెలుస్తుంది ఆయిల్ వాటర్ అనేది పోతుంది. ఆ చికెన్ ఆయిల్ వచ్చి అది ఫ్రై కొద్ది కలర్ మారేటప్పుడు మనం తీసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి మార్చేసుకున్నాం అనమాట. వేరే బౌల్లోకి మార్చేసుకున్న తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వచ్చింది. ఆయిల్ ఉంది కాబట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకుని అక్కడ పెట్టుకున్న తర్వాత మనం మసాలాలు చూసుకుందాము. ఫ్రైకి మసాలా, గసగసాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు, ఒక 2-3 ఇలాచి, 2 లవంగ ముక్కలు, కొంచెం పచ్చి కొబ్బరి. ఇవి మనకి లైట్గా మసాలా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. ప్యాన్ హీట్ చేసుకుని వేరే ప్యాన్ హీట్ చేసుకున్న ఆ ప్యాన్ హీట్ అయిన దాంట్లో ఈ మసాలా అనేది చక్కగా మంచిగా స్మెల్ వచ్చే వరకు మనకు రోస్ట్ అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని దానిలో 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము ప్యాన్లో ఆనియన్స్ వేసి అల్లం పేస్ట్ వేసి చికెన్ వేయాలన్నమాట. మిస్ అయింది, అది బహుశా వెనకాల రావచ్చు. తర్వాత అది కొంచెం కలిపిన తర్వాత మసాలా పొడి అనేది యాడ్ చేసేసుకుని కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒక టమాటో కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలన్నమాట. టమాటో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవడం అంటే చక్కగా లైట్గా కలపాలి. మరి కూర కలిపినట్టు మనం కలిపేసుకున్నామంటే ముక్కలు అన్నీ కుక్ అయిపోయినాయి కదా, ఫ్రై అయిపోయినాయి, విడిపోతాయి అన్నమాట. అలా విడిపోకుండా జాగ్రత్తగా ఈ స్పూన్తో అయితేనే బాగుంటుంది. మనం స్టీల్ స్పూన్ వాడామంటే అది తొందరగా కట్ అయిపోద్ది అన్నమాట. ఈ చెక్కగట్టలు అనేది వాడుకుంటే ఇటువంటి ఫ్రైలకి బాగుంటుంది. మనం తర్వాత చక్కగా మసాలా అంతా పట్టేసిన తర్వాత సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ కూడా సరిపోయిన తర్వాత చికెన్ అంతా ప్యాన్లో చుట్టూ తీసేసుకుని మధ్యన కొంచెం ప్లేస్ ఉంచుకుని ఆ ప్లేస్లో ఒక ఎగ్ అనేది పగలగొట్టుకుని వేసుకోవాలన్నమాట. ఆ ఎగ్ వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత దానిలో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, మీకు ఇష్టమైతే కొన్ని కాజు, మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే కొంచెం కాజు వేసుకోండి. నేనైతే కొంచెం వేసాను, మీకు ఉంటే ఎక్కువ వేసుకోండి, కానీ ఫ్రై బాగుంటుంది. అలా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది, ఈ పచ్చిమిర్చి అనేది, కొంచెం ఆ కారం ఘాటు అంతా చికెన్ పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా వితిన్ 15 మినిట్స్లో మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే అది బ్రాయిలర్ చికెన్ కాబట్టి మనకి ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత టేస్ట్ ఉప్పు చూసుకుని మళ్ళీ ఒకసారి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అనమాట. ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే మనకి హెల్త్ అంటే చికెన్ బ్రాయిలర్ ఎక్కువ తినకూడదు అంటారు కదండి. ఇలా కొన్ని యాడ్ చేసుకుంటే మనకి ఆ బెనిఫిట్స్ అనేది మనకి చికెన్ కొంచెం టేస్ట్ మారుతుంది, ఇలా వస్తుంది అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.